ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి సంబంధించి అంటే రాజధాని ఇతర అవసరాల రీత్యా ఇంకొక 44,000 ఎకరాల భూ సమీకరణ చేస్తామంటూ ప్రకటన చేయటం ఒక పిడుగు లాంటి వార్త ఖచ్చితంగా ఇది. ఎందుకు అని అంటే 10 ఏళ్ళయింది అమరావతిని ఇనిషియేట్ చేసి. ఈ 10 ఏళ్లలో 29,000 మంది రైతుల నుంచి మొట్టమొదటి సంవత్సరంలోనే 33,000 ఎకరాలు సమీకరణ చేయటం అనేటువంటిది జరిగింది. ఆ 33,000 ఎకరాలు కాకుండా అటవీ భూములకు సంబంధించి ఒక 20,000 ఎకరాలు ఈ అమరావతి పరిధిలో ఉన్నటువంటివి ఉన్నాయి. అంటే 54,000 ఎకరాలు ఇప్పుడు రాజధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వాధీనంలో ఉన్నాయి. ఈ 54,000 ఎకరాలు కాకుండా ఇప్పుడు 44,000 ఎకరాలు సేకరిస్తామండి. ఈ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి సంబంధించినటువంటి విషయంలో సాధించింది ఏంటి, ఏం జరిగింది అని అంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి అసెంబ్లీ, సెక్రటరేట్, హైకోర్టుకు సంబంధించినటువంటి భవనాలు నిర్మించారు. అదేవిధంగా ఎంప్లాయీస్ సంబంధించినటువంటి, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళకి సంబంధించినటువంటి నివాసాలకు సంబంధించినటువంటి కొన్ని టవర్ల నిర్మాణం, ఇవన్నీ కూడా కొన్ని పూర్తి స్థాయిలో కానటువంటివి ఉన్నాయి. అంటే ఒక 10,000 కోట్ల రూపాయలతో పనులు జరిగాయి 2014 నుంచి 18 వరకు. ఆ తర్వాత ఏం జరిగింది, తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా తెలుసు. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ ప్రయారిటీస్ మారినాయి. వాళ్ళు 3 రాజధానులు అన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు భూములు ఇచ్చినటువంటి రైతులందరూ కూడా లబోదిబో అన్నటువంటి పరిస్థితి. చాలా మంది రైతులు, కొంతమంది గుండె ఆగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి అమరావతి రైతులు. దానికి బాధ్యత ఎవరు? ఓన్లీ 3 రాజధానులు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డిదే బాధ్యత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే బాధ్యత? తెలుగుదేశం పార్టీ భూ సమీకరణ చేసి ఆ రోజున రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేక ఒక్కబార్లా పడ్డటువంటి తెలుగుదేశం పార్టీ బాధ్యత లేదా? ఇప్పుడు మళ్ళీ ఇంకా 44,000 ఎకరాలు మేము సేకరిస్తామని చెబుతున్నారు. ఆ 33,000 ఎకరాలకు సంబంధించి 54,000 ఎకరాలు మీ చేతుల్లో పెట్టుకొని, దానికి సంబంధించినటువంటి ఆ 54,000 ఎకరాలు దేనికి ఉపయోగించారు, ఏం చేస్తున్నారు, మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి, దానికి సంబంధించిన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ముందు ఫస్ట్ వైట్ పేపర్ రిలీజ్ చేసి, మాకు ఇప్పుడు 2,000 ఎకరాలే ఉన్నాయి, అమ్ముకోవడానికి ఇంకా మిగిలి లేవు, కాబట్టి ఇప్పుడు 44,000 ఎకరాలు కావాలని చెప్తున్నారు. ఏమైంది ఆ భూమి అంతా? ఏం చేశారు? ప్రణాళికలు ఏంటి, భవిష్యత్ ప్రణాళికలు ఏంటి, మీ ఎలా నిర్మాణం చేస్తారు? ఇప్పుడు వచ్చినటువంటి వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా ఏడీబీ, అదేవిధంగా హడ్కో నుంచి వచ్చేటువంటి 31,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయగలుగుతారా? ఈ 5 ఏళ్లలో పూర్తి అవుతుందా? పోనీ 5 ఏళ్ల తర్వాత మీకేమన్నా ప్రజలు అధికారం ఇస్తారని గ్యారంటీ ఏమన్నా ఉందా? అదే గ్యారంటీ చెప్పలేం కదా. అది 2014 నుంచి 19 తర్వాత ఏం జరిగిందో చూసాం. మీకు ఇచ్చినటువంటి 5 ఏళ్లలో మీరు ఇప్పుడు నెక్స్ట్ ప్రణాళికలు ఏం చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఒకే చోట మొత్తం అన్నీ ఉండాలి అనేటువంటి విధంగా అనేకమైనటువంటి పట్టణాలు, ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసాం. వాసుదేవన్ గారు, హైదరాబాద్ నడిబొట్టున ఉన్నటువంటి బేగంపేట విమానాశ్రయాన్ని ఎక్కడికి మార్చుకున్నాం మనం? శంషాబాద్కు మార్చుకున్నాం. అదేవిధంగా అన్ని చోట్ల పట్టణాల మధ్యలో ఉండేటువంటి విమానాశ్రయాలు మొత్తాన్ని పట్టణాలకు బయట మార్చుకునేటువంటి పరిస్థితి ఉంటే, మేము అమరావతి నడిబొట్టున విమానాశ్రయం కడతాం, విమానాశ్రయానికి ఈ రోజున స్థలాలు కావాలి అనేటువంటి, పొలాలు కావాలి అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించి నిబంధనల ప్రకారంగా, ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించినటువంటి నిబంధనల ప్రకారంగా చూస్తే, ఒక్కొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు మధ్య, ఒకదానికి ఇంకో దానికి మధ్య 100 నుంచి 150 కిలోమీటర్ల దూరం ఉండాలి. కానీ మన పక్కనే, ఇప్పుడు విజయవాడ పక్కనే గన్నవరంలో మన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని డెవలప్ చేయడానికి ఆ విధంగా కావాల్సినటువంటి భూములు అక్కడ సేకరించినటువంటి పరిస్థితి ఉంది. మరి దాన్ని వదిలిపెట్టి ఇప్పుడు అమరావతిలో నిర్మాణం చేస్తాం. ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాలి అని అంటే ఆ ప్రాంతంలో రోజుకు 2,000 నుంచి 3,000 మంది ప్రయాణికులు ప్రయాణించేటువంటి పరిస్థితులు ఉండాలి. ఆ పరిస్థితులు మరి అమరావతి ప్రాంతం ఎప్పుడు నిర్మాణం అయితే అక్కడ జనాభా ఎప్పుడు వస్తారు? మీరు అంతర్జాతీయ విమానాశ్రయాలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించి ఏం చేయాలనుకుంటున్నారు? అదేవిధంగా మీరు ఇప్పుడు అమరావతి ప్రాంతం వరకే ఇక్కడే అన్ని జరగాలి, ఇంకా 44,000 ఎకరాలు అంటే 1,00,000 ఎకరాల పైన, 1,10,000 ఎకరాలు మీ పక్కనే ఉన్న. అంటే ఇక్కడ రెండు అంశాలు సార్. ఇక్కడ 1,00,000 ఎకరాలు ఎక్వైరీ చేసిన, అంటే సేకరించిన లేదా సమీకరించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది.
ఎందుకంటే అంతర్జాతీయ విమానాశ్రయాలున్న పెద్ద పెద్ద నగరాలు న్యూయార్క్, లేకపోతే నేను చెప్పేది క్యాపిటల్ సిటీస్ ఉన్నాయి కూడా, జార్జ్ వాషింగ్టన్, అవి 1500 నుంచి 2000 ఎకరాల్లో నిర్మితమైన నగరాలు. మహా అయితే 5000 ఎకరాలు. 5000 ఎకరాల్లో నగరాలు నిర్మితమైతే 5000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కోసం మీరు అన్నట్టు నడి మధ్యలో తీసుకొచ్చి అక్కడ పెట్టడం. ఒకసారి నారాయణ గారు ఏమన్నారో చూసి మళ్ళీ వద్దామండి. మినిస్టర్ నారాయణ గారు.